కీర్తన గ్రంథము 69వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాలు చదువుకుందాము. కీర్తనలు 69వ అధ్యాయం. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. అగాధమైన దొంగ భూమిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను పుచ్చివేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టు చేత నా కన్నులు క్షీణించిపోయెను. నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే నిస్సారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకున్న దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చింది. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసై ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టువారిని నా వల్ల సిగ్గు కలుగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెతుకు వారిని నా వల్ల అవమానము నొందనీయకుము. నీ నిమిత్తము నేను నింద నొందితవాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం నుండి నేను కన్నీరు విడవక అది నాకు నిందాస్పదమాయను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి అస్యాస్తమైతిని. గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకొందురు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇవ్వుము. నేటి దిన వాక్య భాగము ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పునది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా చాలు. దేవుడు యాకోబుతో మాట్లాడుచున్న మాటలు దేవుని పెట్టారు. ఏమంటున్నారంటే, దేవుడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను, ఈ దేశమునకు నిన్ను మరలా నేను రప్పిస్తాను, నేను నీతో చెప్పే ప్రతి మాట నెరవేరుస్తాను, నిన్ను విడువనని బలమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, ఆ శక్తినిచ్చే మాటలు, ధైర్యమిచ్చే మాటలు దేవుడు యాకోబుతో మాట్లాడుచున్నారు. ఆయన మహిమ ప్రభావం గల దేవుడు, ఆయన మహాశక్తివంతుడు. యాకోబు తండ్రి ఇస్సాకు, తాత అబ్రహాము. అబ్రహాముకిచ్చిన ఆత్మ కంటే, ఇస్సాకుకిచ్చిన ఆత్మ కంటే యాకోబుకి ఇంకా రెట్టింపు ఆత్మని, ప్రార్థనని, ఆశీర్వాదములనే యాకోబు ఇశ్రాయేలు జనాంగముగా యాకోబు అయిపోయాడు. ఎందుకంటే దేవుని పాదాలు పట్టుకుని ఓడిపోయాడా, గెలిచాడా? గెలిచాడు. దేవునితో పోరాడి గెలిచాడు. దేవునితో పోరాడు వారిని, దేవునికి ప్రార్థించు వారిని, దేవునికి మొరపెట్టు వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టరు. ఇస్సాకు రెబెకా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇద్దరు ప్రార్థన చేస్తారు. చేసినప్పుడు దేవుడు మాట్లాడతారు వాళ్ళతో. ఇస్సాకుతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడతారు. 2 జననములు రెబెకా గర్భములో ఉన్నాయి, 2 జనపదములు ఆమె గర్భములో ఉన్నాయి.
మొదటి జనపదము కంటే రెండవ జనపదం మరి బలిష్ఠుడై ఉన్నాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడుగా ఉంటాడని గర్భములో ఉన్నప్పుడే దేవుడు సమస్తము చెప్పారు. 2 కుమారులు పుడతారు, ఒకడు బలిష్ఠుడుగా ఉంటాడు. ఏశావు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ ఏశావు మడిమి పట్టుకుని వచ్చాడంట. యాకోబు ఏశావు కాలు మడుము పట్టుకుని బయటికి వచ్చాడంట. ఆ మంత్రసాన్ని ఛేదించుకుని భేదించుకుని బయటకు వస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులు మరి చూసినట్లయితే ఇస్సాకు ఆశీర్వాదిస్తానని ఏశావుని అన్నప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ ఎవరు పొందుకున్నారు? యాకోబే పొందుకున్నాడు. ఆ ఆశీర్వాదాలు పొందుకుని ప్రయాణమై వెళ్ళిపోతుంటే ప్రొద్దు గ్రుంకింది, చీకటి పడింది. హారానికి వెళ్ళిపో, నీ మేనమామైన లాబాను ఇంటికి, ఆ హారానుకి నీ వెళ్ళిపోమన్నప్పుడు హారాను చేరకముందే చీకటి పడినప్పుడు ఒక రాయి తీసుకుని తలగడగా పెట్టుకుని అక్కడ నిద్రపోతాడు. ఆ సమయంలో దేవుడు యాకోబుతో మాట్లాడతారు. అబ్రహాము దేవుని స్వరము విన్నాడు. ఎన్ని శ్రమలు, శోధనలు, సమస్యలు వచ్చినా ప్రార్థన బలిపీఠాలని విడిచిపెట్టలేదు. ఇస్సాకు విషయంకి వస్తే, అబ్రహాం కుమారుడు ఇస్సాకు విషయానికి వస్తే గొప్ప ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి 4 గంటలకి ఏకాంతంగా వెళ్ళి పొలములోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఏకాంత ప్రార్థన ఏ కుటుంబానికి ఉంటుందో, ఏ వ్యక్తికి ఉంటుందో, కుటుంబంలో 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఒక్క వ్యక్తి ప్రార్థన పరులైతే ఆ కుటుంబంలో దేవుడు కార్యాలు చేస్తారు. ఇస్సాకు వివాహ విషయంలో ప్రార్థన చేసుకున్నాడు. తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేసేవాడు, ప్రజల కోసం ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు సాయంకాలము అబ్రహాము ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన ఇంకంతకంటే రెట్టింపు ఎవరికి దొరికింది? మా అబ్రహాము మనవుడైన యాకోబుకి దొరికింది. ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయములో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నాకే తోడు లేదు, నాకెవరూ లేరు, తల్లిదండ్రులకి దూరం అయిపోయాను, కుటుంబానికి దూరం అయిపోయాను అన్న పగతో, ఆ ద్వేషముతో ఉన్నాడు. ఇప్పుడు నాకు ఎవరు, నాకు ధైర్యం ఎవరు, నాకు బలం ఎవరు, నాకెవరు తోడుగా ఉంటారు, నా పరిస్థితి ఏంటి? ఎంతో కృంగి కుమిలిన పరిస్థితి. చూడండి 27:41 వచనం చూడండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు యాకోబు మీద పగపట్టెను. మరి ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా నున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. యాకోబుని ఏశావు ఏం చేస్తున్నాడు? చంపాలని చూస్తున్నాడు. తండ్రి కాయిలా పడ్డాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. మరణించినప్పుడు ఆ దుఃఖ సాగరంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడు వస్తాడు. అప్పుడు నేను వాడిని చంపుతాను. ఒక ప్రక్కన మరణ భయము, ఒక ప్రక్కన ఒంటరి జీవితము, ఒక ప్రక్కన ఆ తల్లిదండ్రులు, తల్లి చాటున పెరిగాడు, ఇల్లు విడిచి ఎప్పుడు బయటికి వెళ్ళని పరిస్థితి. ఆ పరిస్థితుల ఒంటరి జీవితానికి ఆ రాత్రి ఆ చీకటి పడిపోయింది, ప్రొద్దు పడిపోయింది. ఆ ఒక రాయి తలగడ పెట్టుకొని ఆ తాత ప్రార్థన, తండ్రి ప్రార్థన, నేర్పిన ప్రార్థన ఎంతో భారంగా, వేదనగా ప్రార్థన చేసుకుని పడుకుండిపోయినప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుచున్న మాటలు, నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను.
నేను నీతో ఏం చెప్తున్నానో అదంతా నీ జీవితంలో నెరవేరుస్తాను, నిన్ను కాపాడుతాను, నీకు తోడై ఉంటాను, నీకు సహాయం చేస్తాను, అన్ని పరిస్థితులు అన్ని వేళల్లో నేను ఉన్నవాడను, నీకు సహాయం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఆయన నీకు తోడై ఉన్నప్పుడు, ఆయన ప్రతి స్థలములో నిన్ను కాపాడుచున్నప్పుడు ఇంకా ఏం కావాలి? ఏం కావాలి? ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలు, ఆయన నీతో సేవకుల ద్వారా మాట్లాడుచున్న వాగ్దానాలు, వాక్యం చదువుతున్నప్పుడు నీతో మాట్లాడుచున్న ఆ వాగ్దానము, ప్రవచనము ద్వారా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుచున్న వాగ్దానం, ప్రతీది కూడా నీ జీవితంలో నెరవేరుస్తాననే దేవుడు మాట్లాడుచున్నారు. ఇక్కడ నిన్ను విడువను. యాకోబు, నువ్వు ఒంటరివాడు అనుకుంటున్నావా? నాకు ఏ తోడు లేదు, నేను అనేక భయాలతో ఉన్నాను, ఆందోళనతో ఉన్నాను, నేను చాలా కృంగిన స్థితిలో ఉన్నాను, మాకెవరూ లేరు, మమ్మల్ని పలకరించేవారు, ధైర్యపరిచేవారు, ఓదార్చేవారు మాకెవరూ లేరు, నువ్వు కృంగిపోతున్నావా? నేనున్నానని దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా యాకోబుకి భరోసా ఇస్తున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడక. ఆ రాత్రి వేళ, ఆ చీకటి సమయంలో ప్రొద్దుగురు ఆ రాత్రి అంతా కూడా చీకటిలోనే ఉన్నాడు. ఉదయకాలం లేచి హారానికి బయలుదేరి వెళ్తాడు. పగలంతా ప్రయాణం చేస్తాడు, సాయంకాలానికి చేరుకుంటాడు. దేవుని బిడ్డలారా, సాయంకాలానికి చేరుకుంటాడు. చూడండి, ఆదికాండం 26 అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను. ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతాడు. ఇస్సాకుతో కూడా దేవుడు అంటున్నారు, నేను నీకు తోడై ఉంటాను. ఆ రాత్రే యాకోబుకి, ఆ రాత్రే దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ ఇస్సాకు కూడా ఆ రాత్రే, ఒంటరి జీవితము, తల్లిదండ్రులు చనిపోయారు. ఇస్సాకు ఆ తల్లిదండ్రులు చనిపోయారు, ఒంటరిగా జీవిస్తున్నాడు, అనేక సమస్యలు, శోధనలు అనుభవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, గెరారు దేశానికి వచ్చినప్పుడు అబ్రహాము తవ్విన బావులు మరలా తవ్విస్తున్నాడు. నీళ్లు లేవు. అబ్రహాము తవ్విన బావులు మరలా తవ్విస్తుంటే ఫిలిస్తీయులు అడ్డుపడ్డారు. అక్కడ బావులు తవ్వడానికి వీల్లేదని అక్కడి నుంచి మరొక స్థలానికి వెళ్ళి అక్కడ ఆ బావి తవ్వుతాడు. అక్కడ కూడా అడ్డుపడతారు. మీరు ఇక్కడ బావిలు తవ్వడానికి వీల్లేదు, మీరు స్థలములో ఆ బావిలు తవ్వడానికి. ఒక ప్రక్కన ఆ పనివారు, పశువులు దాహముతో ఆ అరణ్యంలో పరుగులెత్తేస్తున్నాయి, నీరు కోసం అటు ఇటు పరుగులెత్తుతున్నాయి. అక్కడ ఆ స్థలము నుంచి మరొక స్థలానికి వెళ్తాడు. మరో స్థలానికి అక్కడ బావి తవ్వితే అక్కడ కూడా తవ్వనివ్వలేదు. ఇక్కడ బావి తవ్వడానికి వీలేదు. అప్పుడు దూరంగా వెళ్ళిపోయి మరొక చోట బావి తవ్వినప్పుడు అక్కడ మంచి జలలు పడతాయి. అప్పుడు ఆ రాత్రి ప్రార్థన చేస్తాడు ఇస్సాకు. ఇప్పుడు చదువుకున్న భాగం, శోధనలు, మనుషుల ద్వారా శోధనలు, అక్కడ ఫిలిస్తీన్ల ద్వారా శోధనలు, గెరారు రాజు ద్వారా శోధనలు, అనేక సమస్యలు. నీరు లేకపోతే ఆ పశువులు, మనుషులు ఎలాగా బ్రతకగలరు? నీరు కోసం ప్రార్థన చేశాడు ఇస్సాకు. ఆ మూడవసారి ఆ స్థలానికి రాలేదంట. అక్కడ మంచి నీరు పడింది. మరి ఆ నీరు సమృద్ధిగా దేవుడు ఇచ్చారు. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకి వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను,
నీకు తోడై ఉంటాను, భయపడక, నీ దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. తల్లిదండ్రుల ప్రార్థన బట్టి పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తారు. పిల్లలు దేవునికి లోబడితే కుటుంబం అంతా రక్షింపబడుతుంది. దేవుని పెట్టారా, ఒక్కోసారి మనుషులు నీ మీదకి లేగుస్తారు. నువ్వు మంచిగానే వెళ్ళిపోయినా సరే నీకు వ్యతిరేకమైన మాటలు వస్తాయి. కొన్నిసార్లు మంచిగా జీవించినప్పుడు కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉంటారు. విరోధం వచ్చినప్పుడు అవన్నీ బయట పెట్టి రకరకాలుగా దూషణ, ద్వేషణ, అసూయలు, పగలు అన్నీ కూడా విజృంభిస్తూ ఉంటారు. మనుషులు కుటుంబంలోనే కాదు, గ్రామంలోనే కాదు, వీధిలోనే కాదు, సంఘంలో కాదు, మనుషుల వల్ల కూడా అనేకమైన శోధనలు వస్తాయి. ఆ మాట చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 124 అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఇక్కడ పనివారికి ఏంటి, పశువులకి ఏంటి, ఇస్సాకు కుటుంబానికి ఏంటి, గొప్ప బాధలు కలుగు చేస్తున్నారు మనుషుల వల్లే కదా శోధన. ఒక వ్యభిచార పాపము దేని వల్ల జరుగుతుంది? పశువులు, పక్షులు, జంతువుల వల్ల, మనుషుల వల్లే. ఒక వ్యక్తి ఇంకొక ఆ వ్యక్తితో పాపం చేస్తే ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుంది, ఆ వ్యక్తిని బట్టి ఎంత బాధపడుతూ, వేదన పడుతూ, నా భర్తను ఎలా శోధిస్తున్నారు, నా కుటుంబాన్ని ఎలా శోధిస్తున్నారు, ఎంత వేదన చెందుతారు మనుషుల వల్లనే. దేవుని పెట్టారా, ఇక్కడ ఇస్సాకు అనేకమైన ప్రజల చేత, పనివారిని, కుటుంబీకుల్ని, అందరినీ, పశువుల్ని, జంతువుల్ని, తనకున్న మందలు, విస్తారమైన గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, గాడిదలు, చాలా అవన్నీ కూడా ఆ దాహముతో అల్లాడిపోతున్న ఆ ప్రజలకి కనికరము లేదు. దేవుని పెట్టారా, మనుషుల వల్ల నీకు శోధనలు వచ్చిన ఎవరి వైపు తిరగాలి? ఇస్సాకు ఎవరి వైపు తిరిగాడు? దేవుని వైపే తిరిగాడు. మనుషుల వల్ల నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, అనేక రకాల పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఇస్సాకును చూసినట్లయితే మనుషులు మన మీదకి లేచినప్పుడు మనం ఏం చేయాలి? యెహోవాకు మొరపెట్టాలి. ఆయన తోడై ఉండకపోతేనంట మనుషులు ఏం చేస్తారో మనల్ని ప్రాణముతోనే మృంగి వేస్తారంట. మన ప్రాణము విసుగుపోయి మనం ఎంతో దుఃఖ సాగరములోకి వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళు మనం శోధిస్తారు. ఏ దోషము లేకపోయినా నీలో, ఏ పాపము లేకపోయినా, రకరకాల పరిస్థితులు. దేవుని పెట్టారు. ఇక్కడ ఇస్సాకు బావిలు తవ్విస్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారు? పూడ్చివేస్తున్నారు. నీళ్లు లేకుండా అనేక దూషణ మాటలు, గేలి చేస్తున్నారు, అపహాసిస్తున్నారు. అయినా సరే మౌనంగా బేర్షెబాకి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నాడు? రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడుతున్నారు ఇస్సాకుతో, నేను నీకు తోడయ్యను. యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తాను, నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను, నీ సంతానము నేను ఆశీర్వదిస్తాను. నువ్వే విషయంలో, మనుషుల విషయంలోనే కాదు, బలహీనతల విషయంలోనే కాదు, శ్రమల విషయంలోనే కాదు, శోధనల విషయంలో కాదు, నిందలు, అవమానాలు నీ గురించి రకరకాలుగా ఎవరు ఎన్ని పరిస్థితులుగా మాట్లాడిన, జీవించిన నీవు మాత్రము భయపడక, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ ముందున్నాను, నీ వెనుక నా అరచేతిలో నీవు ఉన్నావు, నా హస్తాల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. మనుషులేపాటి, మనుషులు మాటలేపాటి, మనుషులు జీవితాలేపాటి, మనుషుల గురించి నువ్వు భయపడక. దేవుని పెట్టారా, దేవుడు నీకు తోడై ఉంటే ఏ విషయంలో కూడా భయపడడానికి అవకాశం లేదు. చూడండి, ఆదికాండం 39 అధ్యాయం 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లుగా చేశాను. యోసేపు
ఏ నేరము చేయలేదు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. యోసేపు జైల్లో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యోసేపు ఆ షెకెములో వాళ్ళ అన్నలు మందలు ఉన్నాయని ఆ తండ్రి భోజనాలు పంపిస్తుంటే యోసేపు దూరముగా ఉండగానే కలలు కనువాడు మన మధ్యకు వస్తున్నాడు, వీడిని చంపి ఇక్కడ వాడి బట్టలు వాడి తండ్రికి ఇద్దాం. వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు యోసేపు మరణము గురించి. యోసేపు ఈ భూలోకంలో ఉండకూడదని ప్లాన్ చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, యోసేపు అయితే సంతోషముతో భోజనాలు పట్టుకొని వచ్చాడు. భోజనాలు పట్టుకుని వచ్చిన యోసేపుని చిత్రహింసలు చేశారు. మాటలతో చిత్రహింసలు చేశారు, దెబ్బలతో చిత్రహింసలు చేశారు. సహించలేక నీళ్లు లేని ఆ లోతైన గోతులో పడేశారు. అందులో జర్రెలు, పాములు, రకరకాల చెత్త చెదారము, కంపు, మురుకు, అందులో ప్రార్థన చేస్తున్నాడు. ఆ తండ్రి ప్రార్థన, తండ్రి విధేయత, యాకోబు గొప్ప ప్రార్థనాపరుడు మనకు తెలుసు. యోసేపు కూడా ఆ ఆత్మను పొందుకున్నాడు కాబట్టి, దేవుని ఆత్మను పొందుకున్నాడు కాబట్టి ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. మరి పొతిఫర్ ఇంట్లో గొప్ప అవమానము జరిగింది. అన్నలు 20 వెండి నాణాలకి అమ్మివేసి ఉన్నారు, గోతులో వేసి ఉన్నారు, రకరకాలుగా బాధలు పెట్టి ఉన్నారు. ఇనుము అతనిని బాధించెను. దేవుని బిడ్డ, ఆ పరిస్థితులు ఎన్ని వచ్చినా ప్రభువును మాత్రం విడిచిపెట్టలేదు. కరువు వచ్చినా, ఆ జైల్లో పురుగుల అన్నం తిన్నా సరే దేవుని నామానికే మహిమకరముగా జీవించాడు. జైలు అధికారికి కటాక్షము కలుగునట్లుగా చేశాడు. దేవుని బిడ్డ, ఇక్కడ యెహోవా యోసేపుకి తోడై ఉన్నాడంట. మరి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాడు. ఆ యోసేపు అనేవాడు ఉన్నాడు ఒక జైల్లోనూ. ఆ చెరసాల అధికారితో దేవుడు మాట్లాడుతున్నారు. యోసేపు అనేవాడు ఉన్నాడు. వాడు గొప్ప ఆసామి కొడుకు, గొప్ప ఐశ్వర్యవంతుడు కొడుకు. దిక్కుమాలోళ్ళుగా జైల్లో ఉన్నాడని వాడిని తేలిగ్గా చూడక, వాడిని తక్కువగా చూడక, వాడు నీతిమంతుడు, యథార్థవంతుడు, చాలా మంచివాడు. దేవునికి ఆ ప్రార్థన చేసినప్పుడు, నీవు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని వాక్కు నీ హృదయంలో నిలిచి ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారముగా నీ హృదయంలో, నీ జీవితంలో, నీ తలంపులో దేవుని వాక్యానికి చోటిచ్చినప్పుడు నీవు ధన్యురాలు, ధన్యుడు. వాక్యాన్ని పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని కార్యాలు నీ జీవితంలో చూడలేవు. దేవుని బిడ్డలారా, ఆ చెరసాల అధికారి మనస్సును మార్చేశాడు దేవుడు, ఆలోచనలు మార్చేశాడు. అతను అంటున్నాడు, ఆ యోసేపు, నీవు ఈ చెరసాల అంతటిని నీవు చూసుకో. ఒక అనాదిగా ఉన్నాడు అక్కడ. ఇక్కడ సహా నాకు ఎవరు లేరు అంటాడు ఒక స్థలములో. ఇంట్లో నుండి నన్ను బయటికి విడిపించేవారు, తీసుకెళ్లేవారు నాకు ఎవరు లేరు. నన్ను ఇలాగ అమ్మివేశారు, నా అన్నలు అమ్మివేశారు అనేసి అంటే, అన్నలో ఎంక్వైరీలు అవన్నీ అవుతాయండి అనేసి యోసేపు ఏ జ్ఞానంతో నేను దొంగిలింపబడితిని అంటాడు. హల్లెలూయా. నన్ను దొంగతనం చేశారు, ఇక్కడికి తీసుకొచ్చాను. అన్నలను అక్కడ అన్నలకి సపోర్ట్ చేస్తూ అన్నలు దోషమును కప్పుతున్నాడు. కుటుంబాన్ని బయట పెట్టలేదు, అన్నల తప్పు బయట పెట్టలేదు. అక్కడ పరిస్థితులన్నీ వ్యతిరేకముగా ఉన్నా అవేమీ నేనే తప్పు చేయలేదు, అక్కడ పొతిఫరు భార్యతని చెప్పడానికి అవకాశము లేదు. పొతిఫర్ ఇంట్లో చాలా దెబ్బలు తిన్నాడు, ఓర్చుకున్నాడు. ప్రాణముతోనే
కొరప్రాణముతోనే జైల్లో పడేశారు. నా భార్యనే ఇలాగ అంటావా? నా భార్యతో తప్పు చేయాలనుకున్నావు, ఎవడవురా, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఏ దేశస్తుడువు ఏంటని చాలా మూర్ఖంగా చాలా దెబ్బలు తినుంటాడు యోసేపు. కానీ ఎవరికి ఇష్టంగా ఉన్నాడు? దేవునికి. తప్పు చేయడానికి, పాపము చేయడానికి ఎవరికి భయపడ్డాడు? మనుషులు కాదు, దేవునికి భయపడ్డాడు. నేను దేవునికి భయపడువాడు అంటాడు ఒక చోట. నేను దేవుని భయము నీ జీవితంలో ఉంటే చాలు. ఒకళ్ళని ఒక మాట అనాలన్నా, ఒకళ్ళని తక్కువగా చూడాలన్నా, ఒకళ్ళని హేళన చేయాలన్నా, ఒకళ్ళని దూషించాలన్నా దేవునికి భయపడితే నీ నాలుకని స్వాధీనం అందించుకుంటావు. నువ్వు చాలా జ్ఞానముగా వివేకంగా ప్రవర్తిస్తావు. దేవుని భయము లేకపోతే మనుషులనేంటి, సేవకులనేంటి, మరి నీ కుటుంబీకులనేంటి, నీ బంధువులనేంటి, నీకు నచ్చినట్లుగా మాట్లాడతావు, ఆలోచిస్తావు, జీవిస్తావు. దేవునికి భయపడే వాళ్ళు ఎవరు కావాలి? దేవునికి కావాలి. దేవుని బిడ్డల అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇంకో మాటతో నేను ముగిస్తున్నాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనము. ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసేపును ఐగుప్తునకు అమ్మివేసిరు గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పి. ఆ గోత్రకర్తలు ఎవరమ్మయ్యారు? వీళ్ళు గోత్రాలు. రూబేను మొదలుకొని అందరూ ఆ గోత్రకర్తలు. 12 గోత్రాల్లో యోసేపుని తీస్తే, బెన్యామీను తీస్తే, ఆ 10 మంది గోత్రకర్తలు కూడా, యాకోబు యొక్క 10 మంది కుమారులు కూడా యోసేపుని శోధన, ఐగుప్తునకు యోసేపు మీద మత్సరపడి, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తునకు అమ్మివేసిరు కానీ దేవుడు అతనికి తోడయ్యాడు. దేవుడు ఒక్కడు. గమనించండి, గ్రహించండి, ఆలోచించండి. ఒక్కసారి నువ్వు ఆత్మ గ్రహింపు కలిగి ఆలోచించినట్లయితే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. దేవునికి నీ హృదయంలో చోటిచ్చినప్పుడు, దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటిచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తారు. ఆ గోత్రకర్తలు యోసేపు మీద మత్సరపడ్డారు. యోసేపును ఐగుప్తునకు అమ్మివేశారు. దేవుడు అతనికి తోడైన అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. దేవుడు తోడై ఉన్నారు, అంతే. దేవుణ్ణి ముందు పెట్టుకో. డబ్బు కాదు, ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, బలము కాదు, ధనము కాదు. ఈ లోకంలో ఏది మనతో రాదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన పరిస్థితుల నుంచి ఆయన తప్పించే దేవుడు. నీ విశ్వాసం ఒకటే, నీ నిరీక్షణ ఒకటే. ఎన్ని రకాల మనుషుల వల్ల వచ్చినా, కుటుంబం వల్ల వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నారు, ఇస్సాకు దేవుడు తోడై ఉన్నారు, యాకోబుకు దేవుడు తోడై ఉన్నారు, యోసేపుకు దేవుడు. బైబిల్ గ్రంథంలో అందరికీ సింహపోన్లో వేసిన, అగ్నిలో పడవేసిన ఎన్నెన్ని పరిస్థితులు వచ్చినా ప్రభువులో నిలకడ కలిగి ఉన్నారు. వాక్యం విని కూడా పట్టనట్టు, విన్నట్టు, నీ వ్యవహారం నీదే, నీ మాటలు నీవే, నీ ప్రవర్తన నీదే. గేటు దాటి బయటికి వెళ్ళగానే నీ మైండ్ లోకము, గేట్ లోపల రాగానే భక్తి, లోపలికి రాగానే భక్తి, దేవుడు కావాలి. బయటికి వెళ్ళగానే మరి పరిస్థితులు, రకరకాల పరిస్థితులు. దేవుడు చూడడం లేదనుకుంటున్నావా? ప్రతి మాట ఆయనకి తెలుసు. ఆయన చూస్తున్నారని భయం ఉన్నప్పుడు, ఆయన వింటున్నారని భయం ఉన్నప్పుడు చేయగలమా? మాట్లాడగలమా? జీవించగలమా? లేదు. దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితులకు చివరిగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. 1వ వచనం, 2వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా
ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. చాలమ్మ, భయపడకుము, నేను నీకు తోడయ్యుందును. నీవు జలములలో పడి దాటినప్పుడు ఎందుకంటే పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. నీ పేరేమిటంటే యాకోబు అన్నాడు. కానీ నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ అనేక జనములకు తండ్రి. అనేక ఆత్మలు పట్టే చాలా ఒక ఆత్మ రక్షింపబడాలి. నశించిపోతున్న మరి ఆత్మల కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటావో, నశించిపోతున్న ప్రజల కోసం అంతకంటే రెట్టింపు ప్రార్థన చెయ్యాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు. ఎంతసేపు నా గురించి, నా పిల్లల గురించి, నా ఆరోగ్యం గురించి, నా గురించి కాదు, మన గురించి మనం ఎంత ఆసక్తి కలిగి, ఎంత భక్ష కలిగి ఉంటామో ఆయన యందు మనము నీ యందు నాకున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు దావీదు భక్తుడు. సేమ్ టైం నశించిపోతున్న ప్రజలు, నరకానికి వెళ్ళిపోతున్న ప్రజలు, దేవునికి దూరమైపోతున్న ప్రజలు, అనేక బాధలతో, అనేక సమస్యలతో, అనేక రోగాలతో నశించిపోతున్న ఆ ప్రజల కోసము రెట్టింపు ప్రార్థన చేసినప్పుడు, ఇంకా రెట్టింపు ప్రార్థన చేసినప్పుడు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను యాకోబు, ఓ ఇశ్రాయేలు, యెషూరును పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నిన్ను విమోచించి ఉన్నాను. నువ్వు భయపడక, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు భయపడక, జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడయ్యుంటాను. భయపడకము, నేను నీతోనే వస్తాను. దేవుని బిడ్డ, మన పితరుల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. యాకోబుకైతే నేను యెహోవానని ప్రత్యక్షపరుచుకుంటారు ప్రభువా. మోషేకైతే నేను ఉన్నవాడను అనువాడను, నేను అన్ని స్థలాల్లో అంతటను ఉన్నవాడను, నేను ఉన్నవాడను అనువాడనని ప్రత్యక్షపరుచుకున్నారు ప్రభువారు. నీ దేవుడేడే, ఎలాగుంటాడు, ఎక్కడున్నాడు? మాకైతే బోడి దేవుళ్ళు ఉన్నారు. నీ దేవుడు ఎలాగుంటాడు, ఆ స్వరూపమేది, నీ దేవుడిని చూపించమంటారు, నీ దేవుని పేరేమని అంటారు. నేను ఏం చెప్పాలి ప్రభు అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు ఆ దేవుడు ఒకే మాట చెప్తారు, నేను ఉన్నవాడను అనువాడనని చెప్పు మోషే. నేను అంతటా ఉన్నవాడను, అందరిలో ఉన్నవాడను, అన్ని స్థలాల్లో ఉన్నవాడను, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నేను నీకు తోడై ఉంటాను అంటున్నారు యాకోబుతో. నువ్వు నడిచే ప్రయాణంలో నేను నీకు తోడై ఉంటాను. నా వాగ్దానాలు నెరవేర్చి నేను నీకు మాట ఇస్తున్నాను, నా మాట నెరవేరుస్తాను. నిన్ను మరలా నేను క్షేమంగా తీసుకొస్తాను హారాను నుండి. ఆరాన్లో నిన్ను విస్తారముగా ఆశీర్వదిస్తాను. నీ అన్న భయమే కాదు, నీ తల్లిదండ్రులు బెంగే కాదు, నీ పరిస్థితులన్నిటినీ మరిపించేలాగా నేను నీకు తోడై ఉంటాను. ఏ పరిస్థితులు గుండా వెళుతున్నావు, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయి, వేదన చెందిస్తున్నాయి, నీ ప్రభు శక్తిమంతుడు, నీ ప్రభు బలవంతుడు. ఆయన్ని ఆశ్రయించక నీ జీవితంలో కార్యాలు జరగడం లేదు. ఆయన వాక్యము నీ హృదయములో లేక, ఆయన్ని నువ్వు ధరించుకోలేక, నమ్ముట వల్లనైతే నమ్మేవు కానీ, ఏదో వస్తున్నావు వెళ్తున్నావు కానీ ఆయన కోసం జీవించే జీవితం ఉందా? ఆయన కోసం నిలబడే జీవితం ఉందా? ఎవరనేదో మాట్లాడితే సై అంటే సై, నంది అంటే నంది. ఇది కాదు, ఆత్మ వివేకము కావాలి. అది ఎంతవరకు నిజమో అది అంతవరకు నిజము కాదు కూడా. ఆత్మ వివేచన, ఆత్మ జ్ఞానము కావాలి దేవుని బిడ్డలారా. పాఠ్యభాగములో మరొకసారి నేను చదువుతున్నాను. మరి దేవుడు
ప్రభు మాట్లాడుతున్నారు యాకోబుతో. ఆ రాత్రి ఒంటరిగా ఉన్న యాకోబుతో అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను కునుకను నిద్రపోను. యాకోబు, బా ఎంత ప్రేమ గల దేవుడైనా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ప్రతిసారిలో గొర్రెలు కాచుకుంటున్నావా? లాభాను భోజనం పెట్టడం లేదా? తన కుమారునికి వ్యతిరేకముగా జీవిస్తున్నారా? నువ్వు భయపడకు, నేను నిన్ను విడువను. నేను నీతో ఏవైతే మాట్లాడుతున్నానో, ఏమైతే చెప్తా అవి నెరవేర్చు వరకు. దేవుని వాక్యం మీద ఆధారపడే జీవితాలు గొప్పగా ఉంటాయి దేవుని బిడ్డలారా. గొప్పగా దేవుడు ఆ కృప చూపు. నేను నీకు తోడై ఉంటాను. పదే పదే యాకోబుతో ఏ పరిస్థితులు అంటే అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కాదు, కానీ ఆ రాత్రి వేళ ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఇస్తున్న భరోసా, దేవుడు ఇస్తున్న ధైర్యము, దేవుడు ఇస్తున్న ఆ గుండె ధైర్యము, నిబ్బరము కలిగేలాగా దేవుడు మాట్లాడాడు. ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఉద్దేశాలు యాకోబు మీద దేవునికి ఉన్న, నీ మీద కూడా ఉన్నాయి. వాక్యానికి, ఆత్మకి, ప్రార్థనకి, దేవునికి నీ జీవితంలో చోటిచ్చినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు నీ యవన పిల్లల జీవితములు, నీ చిన్న బిడ్డల జీవితములు దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక. మాకు ఆహారమును దయచేయండి, వారి స్థితిని క్షమించిన ప్రకారం మనము క్షమించము. నన్ను శోధనలు తేక దుష్టు నుంచి తప్పించు,
ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్.